బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు. డిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ మండల అధ్యక్షుడు చక్కరికొండ కృష్ణ జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చక్కరికొండ కృష్ణతో పాటు మాజీ జెడ్పీటీసీ ఇంద్రా లక్ష్మీ నర్సయ్య, నీరెడ్డి పద్మారావు, కొత్తపేట నల్లవెల్లి సాయిలు, వడ్డెం నర్సయ్య, కోఆప్షన్ మెంబర్ నయీం, అదేవిధంగా మాజీ సర్పంచ్ అంజయ్య కూడా పాల్గొన్నారు. యూసుఫ్, మాజీ సర్పంచ్ జాకీర్, మహిళా అధ్యక్షురాలు పుప్పాల గీత, అల్వాల బుచ్చమ్మ, ఎన్నోళ్ల రాజు, లక్కిడి యాదగిరి, సురేష్, గంగి సాయిలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా డిచ్పల్లి మండల కేంద్రంలో డిచ్పల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో మా రూరల్ మాజీ శాసనసభ్యులు అయినటువంటి బాజిరెడ్డి గోవన్న గారి ఆదేశాల మేరకు, అలాగే నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి జగనన్న గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా ఈ రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రం మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించబడింది. నేడు ప్రజలందరూ కూడా ఎంతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో అష్ట కష్టాలు పడుతున్న మన సందర్భం మనం చూస్తా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిపై మొగ్గు చూపి మరి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కాల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళొకసారి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా డిచ్పల్లి మండల ప్రజలందరికీ, అలాగే మా బాజిరెడ్డి గోవన్న గారికి, జగనన్న గారికి, కవితక్క గారికి, కేటీఆర్ గారికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ.